ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు నాది మధ్యలయుడెవ్వడు సర్వం దానైన వాడెవ్వడు వాని నాత్మ భువనేశ్వరుణ్ణి శరణంబు వేళదా. ఈ గజేంద్ర మోక్ష కథలోని గజేంద్రుడు శ్రీ ఎవరు విశ్వము నేలేవారు ఎవ్వరు, ఆది మధ్యాలు ఎవ్వరు, విశ్వం తన లోపల కలుపుకునేది ఎవరు, సృష్టి ఎవరు, స్థితి ఎవరు, కర్త ఎవరు అని ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో స్వామి ఉన్న ఫలాన మనం ఏదైనా ప్రమాదం జరిగితే ఒక అర్జెంటుగా దిగేయండి ప్రమాదం జరుగుతుంటే ఏం చేస్తాం, ఉన్న ఫలాన దిగిపోతాం. అలాగే స్వామి ఎప్పుడైతే తన భక్తుడు పిలవటప్పటికీ ఎవరైతే జగమెవ్వడు పాలించేవాడు ఎవడు అని ఎప్పుడైతే అనేటప్పటికీ ఉన్న ఫలాన శంకు చక్రాలు కూడా వదిలేసి యొక్క చెంగున లక్ష్మీదేవి ఉన్న కూడా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ కూడా ఆయన వెంటబడి ఉంటాయి. ఆ విధంగా భగవంతుడు భక్తుడిని కాపాడేదానికి పరిగెత్తుతాడనమాట. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు కర్మయోగంలోని ఇంకొక శ్లోకాన్ని తెలుసుకున్నాం. నిన్న మనం ఈ భగవంతుడు చెప్పినట్లుగా ఎవరైతే ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతిహ అగయా ఇంద్రియారామో మేఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఎవరైతే పరంగా కొనసాగించుతున్న ఈ సృష్టి చక్రమును అనుకూలముగా ప్రవర్తింపని వాడు, తన కర్తవ్యములు పాటింపక ఇంద్రియ సుఖలోలుడై వాడికి పెద్ద బిరుదు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు బిరుదు? పాపి అని ఇస్తున్నాడు. ఇస్తూ ఇంకేమంటున్నాడంటే వాడి జీవితము వ్యర్థము అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ఈ పాపి అనే దానిలో దీనికి ఒకళ్ళకే చెందదు. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు, సృష్టి చక్రము ఎవరికి ఇచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మాల ద్వారా ఎవరు చేయాల్సిన పనిని వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి ఆజ్ఞ ప్రకారం పాటించాల్సిందే. ఎవరైతే ఆజ్ఞను ధిక్కరించి చేయరో, అంటే ధిక్కరించి అంటే ఏం చేస్తారు, వాళ్ళ యొక్క సొంత లాభం తనే బతకాలి, తనే జీవించాలి, తన స్ఫూర్తి స్వార్థపరత్వంతో ఎవరైతే ఉంటారో అది ఎప్పటి నుంచి బయలుదేరింది? అది యథారాజ తదా ప్రజ. ప్రజలు ఎలా ఉంటారో రాజు కూడా అలా తయారవుతారు, రాజు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే అయిపోతారు. ఎప్పుడైతే స్వార్థాలకు ఆశపడి చేయాల్సింది చేయకపోగా తనే బాగుండాలి, తనే చేయాలి, తనే వృద్ధి చెందాలి, పక్కన వాడితో కూడా పని లేదు, అలా ఎప్పుడైతే మనం చేసుకుంటూ పోతామో మనకు వచ్చే రాజు కూడా అలాగే అయిపోతాడు. చివరికి ఈయన పాపి అవుతాడు, మనము పాపులు అవుతాం. కాబట్టి ఈ సృష్టి చక్రంలో మరి యోగుల పరిస్థితి ఏంది? ఈ సిద్ధ పురుషుల యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు లోకహితార్థమై మేలు చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు కర్మలు చేయాల్సిందే, తప్పనిసరిగా కర్మలు అందరూ ఆచరించాల్సిందే. వీళ్ళ లోకహితార్థమై వీళ్ళందరూ కూడా మంచి మార్గంలో పెట్టేదానికి వీళ్ళు తప్పనిసరిగా ముందుకు వచ్చి వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తే మనకి అధికారులు ఏం చేస్తారు, ఒక మంచి బిరుదు ఇస్తారు. ఆ బిరుదుని మన జీవిత పర్యాంతం ఆ బిరుదు మన జీవితం ఇంకా సంతోషంతో ఆనందిస్తాం. అలాగే ఇక్కడ ఏమిస్తున్నాడు భగవంతుడు ఏమిస్తున్నాడు, ఇలా పాపం చేసేవాడు అంటే సక్రంగా ప్రజలను పాలించని వాడు అని ఖచ్చితంగా చెప్తున్నామట. ఎవరైతే పాలించరో, ప్రజలను ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తారో, ప్రజలను ఎవరైతే కష్ట నష్టాలకు గురవుతారో దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, పాలన ఇబ్బంది పడుద్ది, సమాజము నాశనం అయిపోద్ది. అలాంటి వాడికి భగవంతుడు పాపి అని బిరుదిస్తున్నాడు. పాపి అని భగవంతుడు ఒకసారి బిరుదిచ్చాడు అంటే వాడి జీవితము పూర్తిగా నాశనము అని అర్థం అనమాట. కాబట్టి భగవద్బంధువులారా, నెక్స్ట్ వీడియోలో ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.